పబ్జి ఈ పేరు తెలియంది ఎవరికి? వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 గేమ్ అయిపోయింది. యూత్ అంతా పబ్జి మేనియాలో ఊగిపోయారు. ఇప్పటికీ ఊగిపోతున్నారు కూడా. ఇంతకుముందు ఈ గేమ్ కేవలం పీసీకి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ 2018లో మొబైల్ వెర్షన్ కూడా లాంచ్ చేశారు. పీసీ గేమ్ తరహాలో ఉన్నప్పుడు దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ మొబైల్ వెర్షన్ అయ్యాక మాత్రం ఒక్కసారిగా ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. రోజుకు 5 కోట్ల మంది ఈ గేమ్ను ఆడుతున్నారు. యువత మొత్తానికి ప్రస్తుతం ఇదే టైంపాస్. అయితే ఇది టైంపాస్ దాకా ఉంటేనే మంచిది, టైం వేస్ట్ వరకు వెళ్ళకూడదు. పబ్జి గురించి మీకు ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే. విన్నర్ చికెన్ డిన్నర్. పబ్జి గేమ్లో ఈ పదం మన స్క్రీన్పై కనిపించాలని ఎంతో కష్టపడి ఆడతాం. అయితే ఈ పదం ఎలా పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది నిజానికి గ్యాంబ్లింగ్ గేమ్ నుంచి పుట్టింది. 1930లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలో డబ్బు కోసం ప్రజలు జూదం ఎక్కువగా ఆడేవారు. అంటే ఆ ఆటలో వారు గెలిస్తే ఆ రోజు చికెన్ కొనడానికి డబ్బులు సంపాదిస్తారని అర్థమన్నమాట. ఈ పదాన్ని లాస్ వేగాస్లో ఎక్కువ ఉపయోగించేవారు. అలాగే గ్యాంబ్లింగ్ సంబంధిత చిత్రం 21లో కూడా ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. పబ్జి ఆటలోని కొన్ని ప్రదేశాలు నిజమైన స్థలాల తరహాలో ఎందుకు కనిపిస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే వాటిని నిజమైన ప్రదేశాల నుంచే ఇన్స్పిరేషన్గా తీసుకొని రూపొందించారు. ఎరాంగిల్లో ఉన్న స్కూల్ను రష్యాలోని ప్రసిద్ధమైన చెర్నోబిల్ నుంచి తీసుకున్న ఓ ప్రదేశం ఆధారంగా రూపొందించారు. షెల్టర్ ప్రదేశాన్ని ఉక్రెయిన్లో ఉన్న అణ్వాయుధాల స్టోరేజ్ ప్లేస్ ఆధారంగా నిర్మించారు. సాన్హోక్లో తూర్పు భాగంలో ఉన్న ఆలయ రకం నిర్మాణం రూయిన్స్ను రష్యాలోని డగేస్తాన్ పర్వతాల ఆధారంగా రూపొందించారు. ఇందులో ఉన్న అరుదైన వస్తువుల్లో వర్చువల్ రెడ్ బండానా కూడా ఒకటి. గేమ్ లాంచ్ అయినప్పుడు ఇది లూట్లో ప్రీ ఆర్డర్లలో మాత్రమే దొరికేది. కొంతకాలం తర్వాత లూట్ బాక్సుల్లో ఈ ఐటెం దొరకడం ఆగిపోయింది. చాలా అరుదుగా మాత్రమే లభిస్తుంది. అమెరికాకు చెందిన ఒక యూజర్ దీన్ని $1000 అనగా 69,000 రూపాయలతో కొనుగోలు చేశాడనే వార్త కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఒకేసారి ఆడిన ఆన్లైన్ గేమ్ ఇదే. ఈ గేమ్ను ఒకేసారి 31,06,358 మంది ఆడారు. అంతకుముందు రికార్డు కూడా పబ్జీదే కావడం విశేషం. అంటే పబ్జి తన రికార్డును తనే బద్దలు కొట్టిందన్నమాట. ఎయిమ్బోట్ ఇతర చీటింగ్ సాఫ్ట్వేర్ వంటి ఆట నియమాలకు విరుద్ధమైన పద్ధతులను ఆటగాళ్లు ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో ఈ సమస్యను తగ్గించడానికి పబ్జి కార్ప్ కొన్ని కఠినమైన విషయాలతో ముందుకు వచ్చింది. మోసం చేసే ఆటగాళ్లను గుర్తించడానికి వారు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఎవరైనా మోసపూరితమైన విధానాలను ఉపయోగిస్తున్నారని ఆటగాళ్లు రిపోర్ట్ చేస్తే ఎక్కువసార్లు రిపోర్ట్ చేయబడిన వారిపై 3 నుంచి 5 రోజుల పాటు నిషేధం విధిస్తారు. అయితే BK101 అనే యూజర్ నేమ్ ఉన్న వినియోగదారుడు తనను 100 సంవత్సరాలు నిషేధించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్కువ మంది ఇలా రిపోర్ట్ చేస్తే వారిపై నిషేధం విధించడానికి పబ్జి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీ దగ్గర బుల్లెట్లు తక్కువగా ఉన్న ఎదుటి వ్యక్తిని చంపాలనుకుంటున్నారా? అయితే తలని లక్ష్యం చేయండి. శరీరంలో మిగతా భాగం కంటే తలపై షూట్ చేయడం 2.5 రెట్ల నష్టం కలిగిస్తుంది. దూరం నుంచి కాల్చేటప్పుడు బరస్ట్ మోడ్ కంటే సింగిల్ మోడ్ను పెట్టుకోవడం రికాయిల్ను తగ్గించి ఆక్యురసీని పెంచుతుంది. మ్యాప్ల్లో ఉండే నీటిలో మీరు ఉన్నప్పుడు ఆ నీరు మిమ్మల్ని బుల్లెట్ల నుంచి కాపాడుతుంది. ఎందుకంటే నీటిలో ఉన్నప్పుడు మీకు బుల్లెట్లు తగలవు. అయితే నీటిలో ఉన్నప్పుడు మీరు కూడా శత్రువులను కాల్చలేరు. కానీ మీరు నీటి అడుగున కేవలం 15 నుంచి 20 సెకండ్ల పాటు మాత్రమే ఉండగలరు. తరువాత మీరు గాలి పీల్చడానికి నీటి ఉపరితలానికి రావాల్సిందే. మీరు ఎంతసేపట్లో బయటకు రావాలనేది కూడా పక్కనే ఉండే ఊపిరితిత్తుల లోగోను చూసి తెలుసుకోవచ్చు. అయితే పబ్జి లాంటి గేమ్లో 15 నుంచి 20 సెకండ్లంటే తప్పించుకోవడానికి చాలా సమయం ఉన్నట్లే. ఈ గేమ్లో లభించే కార్లలో దేశీయానే బెస్ట్ కార్. ఇది స్పీడ్, మైలేజ్ రెండింటినీ కలిగి ఉంది. నలుగురు కలిసి ఆడతారు కాబట్టి త్వరగా తప్పించుకోవడానికి, త్వరగా ఏదైనా ప్రదేశానికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఉన్న హై డ్యూరబిలిటీ మీకు ఎక్కువ డ్యామేజ్ కూడా అవ్వకుండా చేస్తుంది.
పబ్జి ఆడేటప్పుడు ఎప్పుడైనా మీకు అడుగుల శబ్దం ఎక్కువగా వినిపించడం, తక్కువ అవ్వడం ఎప్పుడైనా గమనించారా? అంటే దానికి అర్థం మీ శత్రువు మీకు దగ్గరలో ఉన్నాడన్నమాట. వారి అడుగుల శబ్దం మీకు బాగా వినిపించడానికి పబ్జి 7.1 సరౌండ్ సిస్టమ్ను ఉపయోగించుకుంటుంది. కాబట్టి మీరు శత్రువులను వారి అడుగుల శబ్దం ద్వారా గుర్తించవచ్చన్నమాట. అయితే ఇది బాగా పనిచేయడం కోసం మీరు 2 చెవుల్లోనూ హెడ్ ఫోన్స్ను ఉపయోగించడం మంచిది. ఎప్పుడైనా పబ్జికి ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్ అనే పేరు ఎప్పుడు వచ్చిందో ఆలోచించారా? పబ్జి గేమ్ సృష్టికర్త బ్రెండన్ గ్రీన్ గతంలో తాను గేమ్ ఆడినప్పుడు అందులో ప్లేయర్ అన్నోన్ అనే యూజర్ నేమ్ను ఉపయోగించుకున్నారు. ఆ పేరు ఆయనకు నచ్చి ఈ గేమ్కి కూడా ఇదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.